మనం కోరుకున్న బంధం కంటే మనల్ని కోరి వచ్చిన బంధం చాలా గొప్పది. మనల్ని మనం కాపాడుకోవడానికి ఇతరులపై నింద వేయకూడదు. కాలానికి నిజాన్ని నిరూపించే శక్తి ఉంటుంది. అందరూ మన వాళ్ళే అనుకో, తప్పు లేదు. కానీ అందరూ మనలాంటి మనస్తత్వం కలవారే అని అనుకుంటే మాత్రం పొరపాటు. ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అనే కోరిక కంటే మనకు ఉన్నంతలో సంతృప్తిగా బతకాలనే ఆలోచన చాలా విలువైనది. గాయపరిచిన గతాన్ని, కలిసిరాని కాలాన్ని నిందిస్తూ కూర్చుంటే జీవితంలో కృంగిపోవడం తప్ప సాధించడం ఏమీ ఉండదు. అన్నింటినీ మర్చిపోయి ముందుకు సాగినప్పుడే మనం అనుకున్నది సాధించగలం. జీవితం ఒక పుస్తకం అయితే మొదటి పేజీ జననం, చివరి పేజీ మరణం. అవి రెండు మన చేతిలో లేవు. కానీ మధ్యలో అన్ని పేజీలన్నీ మనవే. మనం ఏం కావాలనుకుంటే అది చెయ్యొచ్చు. ఏది చెయ్యాలనేది మన చేతుల్లోనే ఉంటుంది. కోపం హద్దులు దాటుతున్నప్పుడు మాటలతో సమాధానాన్ని ఎప్పుడూ చెప్పకండి. మీ మౌనానికి మించిన బలమైన సమాధానం మరొకటి లేదు. కాలం నువ్వు కలిసే వ్యక్తులను నిర్ణయిస్తుంది. హృదయం మీరు కోరే వ్యక్తులను నిర్ణయిస్తుంది. మీ ప్రవర్తన మీతో ఉండేవారిని నిర్ణయిస్తుంది. ఎదగాలంటే ఒదిగి ఉండడం నేర్చుకోవాలి. గెలవాలంటే ఓటమిని ఒప్పుకోవడం నేర్చుకోవాలి. సర్దుబాటు లేనిదే జీవితంలో ఏది సంపూర్ణం కాదు. విద్యను దాచుకోవడం కన్నా అందరికీ పంచితే మరింత పెరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ సపోర్ట్గా జస్ట్ లైక్ చేయండి చాలు. అలాగే మీకు ఇందులో ఏ పాయింట్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ఈ ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.